అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వివాహితుల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. ఈ రాశి వారు వృధాగా ఖర్చులు చేయకండి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు లాభాలను పొందుతారు. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీరు కష్టపడి అంకితభావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. రోజు చివరి భాగంలో ఆకస్మిక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు, మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. మీ గత తప్పులు కొన్ని బహిర్గతం కావచ్చు. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి. ఈరోజు మీరు చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు. ఈరోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.